నేటిదిన వాక్య ధ్యానం కొరకు రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 31, రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడిన కొన్ని మాటలు మనం చదివినట్లయితే, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 3 వర్స్ 1 to few verses. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమోదాతు కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దానిని హామానునకు తెలిపిరి. ఎలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాలలో యూదులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు. ఎస్తేరు, అదే రీతిగా మొర్దెకై అనేటటువంటి వీరు ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వీరు. వీరిని తమ ముందున్నటువంటి రాజులు చెరగా తమ దేశం నుండి వారిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. అయితే ఈ ప్రాంతమందు అహష్వేరోషు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన. హామాను యూదులను అలానే మొర్దెకైని నశింప చేయాలి అనేటటువంటి ఆలోచనలో అతడు ఉండగా, అప్పటికే ఎస్తేరు షూషాను కోటలో ఆమె రాణిగా ఉంది. ఈ సంగతిని గూర్చి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 12, 13, 14. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. 15, 16 వచనాలు, 15 and 16 verses. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనే, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెల్ని కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమునున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను అని చెప్పి ఆమె పలుకుటను మనం గమనించగలం. ఓ ప్రక్క హామాను మొర్దెకైకి ఉరి తీయించాలి అని చెప్పి అతడు ఉరికైను చేయిస్తూ ఉన్నటువంటి సందర్భం అది. అయితే ఒక దినాన ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళి రాజుతో మాట్లాడి రాజును తన ఇంటికి విందునకు ఆమె ఆహ్వానించుటను గమనించగలం. ఆహ్వానించి
రాజుతోను అలానే హామాను కూడా ఆహ్వానించగా వారిరువురు అక్కడ ఉండగా ఎస్తేరు ఈ విషయాన్ని రాజునకు తెలియపరిచింది. అయితే ఎప్పుడైతే ఈ సంగతిని గూర్చి రాజు విన్నాడో, ఆ హామాను ఎవరి కొరకైతే ఉరి కొరియను తయారు చేయిస్తూ ఉన్నారో ఆ ఉరికొయ్య మీదనే హామానును ఉరి తీయించినటువంటి విషయాన్ని ఆ క్రింది వచనాలలో మనం చదవగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన ఉన్నాడు గనుక నశింపచేయ తలిచినటువంటి హామానే ఆ నాశనానికి తాను గురైనటువంటి విషయాలను మనం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చూస్తాం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 7 వర్డ్స్ 9 and 10. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు దేవుని బిడలగా దేవుని యందు భయభక్తులతో ఆయన సన్నిధిని ప్రతి విషయమై ప్రార్థన చేస్తూ ప్రార్థనా పూర్వకంగా జీవించేవారుగా మనం ఉన్నప్పుడు, విరోధులుగా మనకి అందరం ఉన్నప్పటికీ నిశ్చయముగా దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక ఎవరు ఎట్టి విధమైనటువంటి హాని మనకు కలుగు చేయలేరు. గనుక పరిస్థితులను చూసి అధైర్యపడకండి. మీపై అసూయ పడుతున్న వారిని గూర్చి, మీపై విరోధ భావం కలిగిన వారిని గూర్చి, వారి వల్ల మీకు ఏదైనా హాని కలుగునేమో అనేటటువంటి చింత మనకు అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హామాను యూదులకు విరోధిగా తలచాడు, కానీ తన విరోధ భావాన్ని బట్టి తనకు తానే అతడు నాశనాన్ని కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. గనుక ప్రభు వైపునకు చూడండి. మీరు ఎవరి పట్ల ఏ విధమైన విరోధ భావాన్ని కలిగి ఉండక ఎదుటి వారికి నష్టం నాశనం కలుగు చేయాలనేటటువంటి ఆలోచన లేక ప్రభు ప్రేమను బట్టి అనేకుల పట్ల దేవుని ప్రేమను చూపించండి. మీ పట్ల విరోధ భావం కలిగినటువంటి వారిని ఒక దినాన్ని నిశ్చయముగా దేవుడు వారిని మిమ్మల్ని ప్రేమించే వారినిగా కూడా ఆయన మార్చగలరు. ఇటు గొప్ప దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాను. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక.